హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా అనుకుంటున్నాను. టుడే అయితే వెజ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి వీడియోలో అయితే మనం చూసేద్దాము. సో ముందుగా ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. ఓకే, ఫస్ట్గా అయితే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకోవాలి. జాజికాయ, జాపత్రి, చెక్క, లవంగం, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు అండ్ షజీరా ఇవన్నీ అయితే వేసేసుకొని జీడిపప్పు ఫ్రై చేసేసుకోవాలి. మనము నెయ్యి ఉన్నా కానీ నెయ్యి వేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీకి. సో వీటన్నిటిని అయితే మనం వేసేసుకుందాము. కొంచెం ఫ్రై అయ్యేదాకా వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగే కొంచెం ధనియాల పౌడరు, అలాగే బిర్యానీ మసాలా అనేది బయట దొరుకుతుంది. సో అది తీసుకొని కొంచెం వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకోవాలి. తర్వాత గరం మసాలా కొంచెం వేసుకుందాము. గరం మసాలా కూడా ఒక 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. 4 కప్స్ ఆఫ్ బియ్యంకి. చాలా ఎక్కువ వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి కదా, సో ఇది తక్కువ వేసుకుంటేనే మంచిది. సో తర్వాత కొంచెం అయితే పెరుగు వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు అయితే వేసుకుందాం మనము. ఇది ఏంటంటే బిర్యానీ మసాలా అంతా మిక్స్ అయ్యి మనకి కర్రీ టైప్లో వస్తుందన్నమాట. సో అప్పుడు రైస్కి అంతా ఈ మసాలా అంతా పట్టేస్తుంది. సో దీన్ని అయితే మనం బయట కూడా అంటే సపరేట్గా కూడా కలిపేసుకొని దీంట్లో వేసుకోవచ్చు. నేను దీంట్లోనే వేసేసి మిక్స్ చేసేస్తున్నాను మొత్తము. ఏం లేదు, బిర్యానీ మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడరు ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవడమే. ఫస్ట్ కలిపేసుకొని మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనము కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాము. పుదీనా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అది ఫ్రై అవుతుండగానే మనకి కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో పుదీనా మ్యాండేటరీ బిర్యానీకి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకొని టేస్ట్ ఓకే అనిపిస్తే మనం వాటర్ అనేవి పోసేసుకుందాం. వాటర్ అనేవి ఇప్పుడు 2 కప్స్ బియ్యం తీసుకుంటే 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అదే బిర్యానీ రైస్కి అయితే 3 కప్స్ తీసుకోండి. మామూలుగా మనం రైస్ వండుకునే బియ్యం అయితే 4 కప్స్ తీసుకుంటే బెటరు. బిర్యానీకి ఏంటంటే తగ్గించి తీసుకుంటే మనకి అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. సో పక్కనైతే చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాను ప్యారలల్గా నేను. చికెన్ అనేది నాకు ఇట్లా వాటర్గా ఉంటే ఇష్టం. కొంచెం ఫ్రై టైప్ ఉంటే బిర్యానీలోకి చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో నేను అట్లా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు నా కర్రీ నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను సపరేట్గా వీడియో అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. ఇంత బాగుందో కదా కలర్, చూడడానికి చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడైతే వాటర్ అయితే బాగా మరిగిపోయాయి బిర్యానీకి. నెక్స్ట్ బియ్యం అయితే వేసేసుకుంటున్నాం. దాంట్లో ఉప్పు అవన్నీ ముందే చేసేసుకోండి వాటర్లోనే, సరిపోతే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఆ బియ్యం వేసేసి ఒకసారి కలపెట్టుకుంది. నేనైతే బిర్యానీ రైస్ వేయట్లేదు, మామూలు రైస్ వేస్తున్నాం. మనం డైలీ వండుకునే బియ్యమే. బిర్యానీ రైస్తో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను, ఇప్పుడైతే ట్రై చేయట్లేదు. అక్కడ చూపించాను కదా మీకు నెయ్యి, అది ఏంటంటే మా ఇంట్లో గేదెలు ఉన్నాయండి. సో స్వచ్ఛమైన నెయ్యి అనమాట అది. సో ఇంటి దగ్గర నేను తెచ్చుకున్నాను నేను. నిమ్మకాయ పిండుకోవడం ఏంటంటే అన్నం అనేది పొడి పొడిగా ఆడుతుంది, మెత్తగా రాకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట. సో నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ వాటర్ ఇనికిపోయినాయి చూసారా చికెన్ కర్రీలో. నెక్స్ట్ ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం పేస్ట్ అసలు వేయలేదు నేను ఫస్ట్, ఏమి డైరెక్ట్ చికెన్ వేసేసాను. అల్లం పేస్ట్, ధనియా పౌడరు అండ్ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల అంటే చికెన్ అనేది చిక్కగా అవుతుంది. అండ్ గరం మసాలా కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఉంటే ఇంట్లో అది వేసేసుకోండి. నేనైతే బయట నేను తెచ్చి వేసేస్తాను డైరెక్ట్గా, ఆ టైంలో చేయలేక. సో కలిపేసుకొని చూడండి ఎంత చిక్కగా ఫ్రై టైప్లో వచ్చింది. ఇంకొంచెంసేపు ఉన్నట్లయితే ఆ మసాలా అంతా ముక్కకు పట్టేసి ఫ్రై లాగా వచ్చేస్తుంది. చూడండి లాస్ట్లో చాలా బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే ఏంటంటే అడుగంటిపోయి చికెన్ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. ఇప్పుడు దగ్గర పడే కొద్దీ చికెన్ అనేది అడుగంటుతుంది కదా, సో కలబెట్టుకుంటూనే ఉండాలి ఇంకా. సో ఆల్మోస్ట్ ఓకే, రెడీ అయిపోయింది చికెన్ అండ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూసారా. నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు. ఫుడ్ కలర్ కోసం నేను పసుపుని వాటర్లో మిక్స్ చేసి పైన వేసాను. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి అంతే. మేమైతే తినేస్తున్నాం, మీరు కూడా తినేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.